సో, అయితే సినిమా చూస్తున్నంత సేపు మనకు ఎలాంటి ఇది ఇబ్బంది గాని ఏమీ రాదు. సో, చాలా బావుంది, బాగా ఎళ్తుంది అనిపిస్తది. బట్ సడెన్‌గా ఒక్క సీన్ మాత్రం వస్తది పానకంలో పడగలాగా. అది మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయం. వచ్చిన వెంటనే మనం కూడా చూడడానికి ఇబ్బంది పడతామనమాట. అలాంటి ఒక 2 సీన్‌ల కోసం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇంకోటి రిలీజ్‌కి రెడీగా ఉంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే 'దేవరా' సినిమాలో మనం చూసాం. సో, జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే ఒక కంటైనర్‌ని తీసుకెళ్ళి ఒక కొండపై నుంచి కిందకి తోస్తాడు. అంటే ఎంతలాగా అసలు కొరటాల శివకి మినిమమ్ అయినా ఉండాలి అలాంటి సీన్ పెట్టడానికి. సో, ఎన్టీఆర్ కటౌట్ ఏంటి, ఆ కంటైనర్ యొక్క కటౌట్ ఏంటి. సో, ఇంక ఇక్కడ ఇందులో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ కంటైనర్‌కి అవతల ఇంకో 10 మంది దాన్ని ఆపుతుంటారంట. ఎన్టీఆర్ వెళ్ళి ఆ కంటైనర్ తోస్తే వెళ్ళి పడిపోద్దంట. నాకైతే నిజంగా ఆ సీన్ చూసినంత సేపు అసలు ఎలా ఒప్పుకున్నాడు ఎన్టీఆర్ అని అనిపించేసింది. 'త్రిబుల్ ఆర్' సినిమాలో కరెక్ట్‌గా ఎన్టీఆర్ ఏంటంటే ఆ జైల్ డోర్ ఓపెన్ చేస్తాడు. సో, చరణ్ ఏంటంటే అండర్ గ్రౌండ్‌లో ఉంటాడనమాట. సో, బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ డోర్ ఏంటంటే లాక్ అయిపోయి ఉంటది. దాన్ని విరగ్గొట్టేటప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్ గానీ, ఆ వాయిస్ అరవడం గానీ, ఆ వెనకాలొచ్చే బీజీఎం గానీ నిజంగానే చేస్తున్నాడా అనేటట్టు ఉంటదనమాట. సో, ఎగ్జిక్యూషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే కొరటాల శివ ఏదో అనిరుద్ మ్యూజిక్ ఇచ్చేస్తున్నాడు కదా! సో, ఏదో పెట్టేద్దాం. అసలు మైండ్ నుండి చేసాడో లేదో నాకు తెలీదు గానీ వన్ ఆఫ్ ద వరస్ట్ సీన్ అది. 'తారక్ అన్న' హోల్ కెరియర్‌లో. ఇన్‌ఫాక్ట్ 'రాఖీ' సినిమాలో కూడా అలాంటి సీన్ ఎక్కడ మనం చూడలేదు గానీ 'దేవరా'లో అది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చేసిన రోజుల్లో కూడా ఇలాంటి సీన్ పెట్టాడంటే ఇంకా అంతే, ఇంక దండం పెట్టాలి. రెండో సీన్ మాట్లాడుకోవాలంటే ఇక్కడ నువ్వు లాజిక్స్ మాట్లాడకూడదు అంటారు. నాకే అంటారు. బట్ మాట్లాడాలి. ఏంటి అంటే 'అఖండ'లో కూడా చూసాం. సో, 'అఖండ' సినిమా హిట్ అయింది అనుకుంటే అందులో 80% ఆఫ్ ద క్రెడిట్ తమన్‌కే ఇవ్వాలి. నేను కూడా తమన్‌కే ఇస్తాను. సో, 'బోయపాటి', 'జై జానకి నాయకుల్లో' సేమ్ అలానే ఒకటి రిపీట్ చేశాడు. మొన్నొచ్చిన 'స్కందా'లో కూడా అలానే రిపీట్ చేశాడు. బట్ స్లో మోషన్ పెట్టేసి మొహం మీద ఫ్యాన్లు పెట్టేయడం ఇవన్నీ కాదు సినిమా తీయడం అంటే. ఒక యాక్షన్ తీయడం అంటే. బట్ ఇక్కడేంటంటే మళ్ళీ అలానే అనేసుకుంటున్నాడు. ఆడియన్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేసేస్తారు. మళ్ళీ ఫైట్‌లు పెట్టేస్తే మళ్ళీ చూసేస్తారు. ఏదేదో రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నాడు. పోయినసారి ఏంటంటే సేవ్ అయిపోయాడు గానీ ఈసారి ఖచ్చితంగా దొరికేస్తాడు. టీజర్‌లో అయితే ఆ ఒక్క షాటు త్రిశూలం మెడ చుట్టూ తిరుగుతుంది. ఆ చుట్టూ ఉన్న విలన్స్‌ని కూడా చంపేసిందనమాట. ఎక్స్ట్రార్డినరీ అసలు. సో, సినిమాలో పెట్టుకొనుంటే ఏదో సర్ప్రైజింగ్‌గా ఉండేదేమో గానీ ఇది టీజర్‌లో పెట్టడం వల్ల ఇంకా ట్రోల్ మెటీరియల్ అయిందనమాట. మేబీ రేపొద్దున రిలీజ్ అవ్వబోయే సినిమాకి ఇంకెంత ఇలాంటి సీన్‌లు పెట్టాడో, ఇంకెన్ని పెట్టాడో అసలు బయటికి తెలీదు గానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరూ ఒక స్టార్ హీరోలు. 'తారక్ అన్న' అలా ఒక ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తాడో, ఒక మాస్ మెయింటైన్ చేస్తాడో, బాలయ్య కూడా అంతే. బట్ బాలయ్య దగ్గరికి వచ్చేటప్పటికి లాజిక్స్ మాట్లాడకూడదు మనం. బట్ అగైన్ ఎంత మాట్లాడకపోయినా మరీ ఎంత అంటే కొంచెం కష్టమే. సో, యాజ్ ఆఫ్ నౌ ఈ 2 అయితే వన్ ఆఫ్ ద క్రింజ్ షార్ట్స్ ఆర్ సీన్స్ ఇన్ దేర్ కెరీర్. ఇంకేమైనా ఉంటే ఒకసారి మీరు కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. థాంక్ యూ.